మన ఆంధ్రాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇది. ఆవేశం మామూలుగా రావట్లేదు. అయ్యో బాబోయ్, కొండ ఇప్పుడు ఎక్కలేం కానీ షార్ట్ కట్లో ఇలా ఎక్కేద్దాం మనం ఇప్పుడు. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈ రోజు వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడైతే గౌరీపట్నం స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడైతే టైం అయితే 6:30 అయింది. ఇప్పుడు గౌరీపట్నం స్టార్ట్ అవుతున్నాం బైక్ మీద. సరదాగా అక్కడ ఎలా ఉంటుంది అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడ చర్చెస్ కానీ అన్నీ అక్కడ చూద్దాం. ఫస్ట్ వ్లాగ్ బయట ఈ మైక్తో రికార్డ్ చేస్తున్నాను. ఎలా వచ్చిందో ఆడియో క్వాలిటీ కూడా నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కరెక్ట్గా ఇప్పుడే గౌరీపట్నం ఎంటర్ అయ్యాం. కరెక్ట్గా 6:30కి బయలుదేరు ఇంటికాడ. ఇక్కడ వచ్చేటప్పుడు 10 అవుతుంది టైం. చూసారా లొకేషన్ ఎంత బాగుందో. అక్కడ దూరంగా అక్కడ ప్రేయర్ జరుగుతుంది. ఇంకా పైకి వెళ్ళి మీకు అన్ని చూపిస్తాను. ఇంకా ఏమేమి ఉన్నాయి అన్ని అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. కరెక్ట్గా ఇప్పుడు అయితే కొండ మీద ఉన్నాం. వెహికల్ పార్కింగ్ అన్నీ ఇక్కడ ఉంటాయి. స్టార్టింగ్ మొదటి గుడి ఇది. ప్రసాదం కౌంటర్ అంట. ఇది అన్నదాన క్షేత్రం. భోజనాలు ఇక్కడ పెడతారు. ఇక్కడ లొకేషన్ చూసారా ఎంత బాగుందో. వెదర్ కూడా చాలా బాగుంది. వ్యూ పాయింట్ మాత్రం అదిరిపోయింది. ఎలా ఇంటికి కడతారో మీకు తెలుసా? కింద టెంపుల్కి వెళ్తున్నాం, కింద ప్రేయర్ జరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, చర్చ్ ఎంత బాగుందో. లోన ప్రేయర్ చేసుకుంటున్నారు. ఇక్కడ చాలా మంది ఎలా రాళ్ళు పేరుస్తారు, అలా చెట్లకి కడతారు. ఏమన్నా కోరికలు ఏమన్నా ఉంటే ఇక్కడ ఇలాగా చెప్తారన్నమాట. అది నమ్మకం, జరుగుతుందని నమ్మకం. వరుసగా ఎలా పేర్చారో మొత్తం అన్నీ ఇక్కడ అలా పేరుస్తారు. టైం అయితే 10:15 అయింది. అయినా ఇంకా కూడా చలి తగ్గలేదు. ప్రస్తుతానికి అయితే ఎండలోకి వచ్చాను చలి తగ్గుతుందని. లొకేషన్ మాత్రం ఇక్కడ చాలా బాగుంది. ఈవేళ సండే కదా, జనం అయితే క్రౌడ్గా ఉంటారు. ఇంకా పెద్ద జనం రాలేదు ఇక్కడికి. ఇంకా 1-2 గంటలు ఉండేటప్పటికి మొత్తం ఫుల్ అయిపోతుంది. చాలా ఆడవాడుకుంది. ఇంకా నెక్స్ట్ డిసెంబర్ క్రిస్మస్ మంత్ వస్తుంది కదా, అప్పుడు కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ బాగా చేస్తారు డెకరేషన్ అన్ని. అప్పుడు ఇంకా జనం క్రౌడ్గా ఉంటారు. ఇక్కడ క్లైమేట్ అయితే మామూలుగా లేదు. వెదర్ మాత్రం చాలా చల్లగా భలే ఉంది. చూసారా, ఇప్పుడు ఇంకా గుళ్ళకి వెళ్తున్నాం. కిందకి వెళ్ళేటప్పటికి ఇంకా గుళ్ళు ఉన్నాయి. ఈ చర్చ్ లోన్ చాలా బాగుంటుంది. మీకు లోన్ చూపిస్తాను. మ్యాక్సిమం వీడియో పర్మిషన్ ఉండదు అనుకుంటా, ఉంటే కానీ తప్పకుండా చూపిస్తాను. లోన వీడియోకి పర్మిషన్ లేదు. కొండ ఎక్కుతున్నా చూడండి ఎంత హైట్ ఉందో. ఎంత హైట్ ఇప్పుడు ఎక్కాలి చూడండి ఎలా దిగుతుందో. కొండ ఇప్పుడు ఎక్కలేం కానీ షార్ట్ కట్లో ఇలా ఎక్కేద్దాం మనం ఇప్పుడు. ఇలా షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చు అనుకుంటా. ఓకే, ఆవేశం మామూలుగా రావట్లేదు. అయ్యో బాబోయ్, తీరిపోయింది సరదా. ఇక షెడ్ కనపడుతుందా, అక్కడ నుంచి కింద నుంచి పైకి మోకాల మీద ఎక్కుతారన్నమాట. మొక్కుబడి చేసుకుంటారు కదా వాళ్ళు. ఇంకా అక్కడ ఏం చేస్తారంటే కొబ్బరికాయలు కొట్టడం, ఇంకా అలా క్యాండిల్స్ వెలిగించడం అలా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే హిందూస్ చేసినట్టే కొబ్బరికాయలు కొడతారు, అగరత్తులు వెలిగిస్తారు, క్యాండిల్స్ వెలిగిస్తారు. అన్నీ మామూలుగానే ఉంటాయి. ఇక్కడ దూరంగా కింద కనపడుతుంది చూసారా గజస్తంభం దూరాన. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. కింద అక్కడ ఎలా ఉంటుందో అక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ స్టెప్స్ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. అంత పైకి ఎక్కాలి. ఇప్పుడు కొండ అయితే దిగిపోతున్నాం. చూడండి సెల్ఫ్ ఆపేస్తున్నా. చూడండి ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో. అక్కడ పైనుండి చూసాం కదా చర్చ్. ఇదే మెయిన్ చర్చ్. కింద ఉంటుంది ఇది ఎంట్రన్స్లో. చాలా బాగుంటుంది. లోనకి వెళ్దాం కానీ ఇక్కడ ఆడియో అయితే వచ్చేస్తుంది, సాంగ్స్. ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ మా చెల్లిగారి ఇల్లు ఉంది రాజమండ్రి. అక్కడికి వెళ్ళి లంచ్ చేసి అక్కడ నుంచి ఇంకా ఇంటికి స్టార్ట్ అవ్వాలి. మా చెల్లింటికి ఇప్పుడైతే వచ్చేసాం. మా కోసం ఇప్పుడు చేపల పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నారు మా అమ్మ చేపల పులుసు చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది. ఒకసారి లాంగ్ వీడియో చేస్తాను మా అమ్మ చేత. రైస్ చాలా వేడిగా ఉంది. అలా వేడి రైస్లో చేపల పులుసు వేసుకుని తింటే, అలా ఒక పీస్ తీసుకుని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. వీడియో త్వరలోనే చేస్తాను. ఈ వేడిగా చేపల పులుసు బాగుంటుంది కదా, చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. జస్ట్ ఇంటికైతే ఇప్పుడే రీచ్ అయ్యాను. బండి మీద కదా, లాంగ్ జర్నీ చాలా కష్టం అనిపించింది. మామూలుగా లేదు. మొత్తం బాడీ పెయిన్స్ ఫుల్గా. చలికాలం అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయింది. పొద్దునైతే ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది చలి. బైక్ మీద జర్నీ చేసినప్పుడు చలి బేబచ్చంగా పడుతుంది. ఇప్పుడే యానం వెళ్ళి వచ్చాను. యానం నుంచి దమ్ బిర్యానీ తెచ్చుకున్నాను. ఈ బిర్యానీ అయితే కంప్లీట్లీ ముస్లిం బిర్యానీ తెచ్చుకున్నాను. దమ్ బిర్యానీ. 2 ఏమో గ్రేవీ పీసులు ఇచ్చారు, 2 ఏమో దమ్ పీసులు ఇచ్చారు.
ఫుల్ తెచ్చుకున్నాను, సగం అయితే ఇంకా మా డాడీకి పెట్టేశాను. ఇప్పుడు ఇది ఎలా ఉందో చూద్దాం. ఈ స్పెషల్ కట్టా కూడా ఇచ్చారు, ఇది కూడా చూసి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. చూడండి, రైస్ కూడా చాలా పొడి పొడిగా బాగుంది. దమ్ ఫ్లేవర్ తెలుస్తుంది, టేస్ట్ నెయ్యి స్మెల్ చాలా బాగుంది. నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా కమ్మగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రై పీస్తో తీసుకుంటాను. పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది, చాలా బాగుంది. నెక్స్ట్ ఈ దమ్ పీస్ ఎలా ఉందో చూద్దాం. దమ్ పీస్ కూడా చాలా బాగుంది, అదిరిపోయింది. ఇప్పుడు ఈ కట్ట ఎలా ఉందో కట్ట వేసుకుని చూద్దాం. కట్ట టేస్ట్ ఎలా ఉందో. అలా కట్ట వేసుకుని ఒక పీస్ తీసుకుని తింటే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. టేస్ట్ మాత్రం కంప్లీట్లీ బాగుంది. ఇది ఎక్కడంటే నవాజ్ బిర్యానీ. నేను ఆల్రెడీ ఇది ఒక షార్ట్ వీడియో చేశాను, పైన ఐ కార్డ్స్లో ఇస్తాను, కుదిరితే ఒకసారి చెక్ చేయండి. బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే 200 రూపీస్ తెచ్చాను ఫుల్. ఒక ఇద్దరికి ఫుల్గా వచ్చింది. ఒక 5 నుంచి 6 వరకు పీసులు వేశారు. అంటే 3 పీసులేమో ఈ ఫ్రై పీసులు, ఒక 3 ఏమో దమ్ పీసులు పెద్ద పెద్ద వేశారు. బాగుంది టేస్ట్ కూడా, నెయ్యి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. ఆ ప్రైస్లో ఆ క్వాంటిటీ ఆ క్వాలిటీ కూడా చాలా వర్త్ అని చెప్పొచ్చు. బిర్యానీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అది మ్యాటర్. వీడియో ఎక్కడి వరకు చూసారంటే మీకు వీడియో నచ్చింది అనుకున్నా. నెక్స్ట్ ఇంకా ఎటువంటి వీడియోలు చేయాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఎక్కడి వరకు చూసారంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్ బాయ్.